పాపాలను ఒప్పుకున్నావు కదా, మరణం పర్యంతం నమ్మకం ఉండవుగా, మరలా లోకంలోకి తిరిగి చూడవు కదా, నిజమైన మనస్సాక్షి కలిగి వారం కర్మంగా మందిరానికి వస్తావు కదా, సహవాసం లోకంలో మళ్ళీ సహవాసాలు స్నేహాలు వెళ్ళవు కదా, ఖచ్చితంగా ఉండవు కదా. నోటితో చెప్పు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, ఉన్నతుడైన మా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. అన్నను ప్రేమించి గతకాలం అంతా నీ దయలో నీ కృపలో మీరు కాచి కాపాడడం స్తోత్రాలు. దేవాలయం తండ్రి పాలు మనసు నిశ్చయితను బట్టి, తన అతిక్రమాలను బట్టి, తన పాపాలను బట్టి, పశ్చాత్తాపడి సరి చేసుకుని నీ కొరకు బతకాలని గొప్ప తీర్మానాన్ని మరెన్నటికీ లోకపాపంలో పడకుండా ప్రభా పరిస్థితులను జయించి ప్రతి విషయంలో నీకు మాదిరిగా ఉండని సహాయం చేయండి. నామానికి మహిమ తీసుకొచ్చే వ్యక్తిగా మీరు ఉంచండి. బలమైనటువంటి నీ కార్యాన్ని జరిగిస్తుండండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వాడిని విధించబడుతున్నావు కదా. దాసుని పక్షాన ప్రభువా అయ్యా మీరు ఇచ్చిన నమ్మికను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నమ్మిక తొలగిపోకుండా ప్రభువా కడవరకు నమ్మకంగా జీవించి ఆత్మ సంబంధమైన అనేకమైన వరాల చేత వేడు చేత అయ్యా నీకే మహిమ ఘనత స్తుతి ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి నామం పేరిట అతి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క కుమారుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నాం. నీ వాక్యానుసారంగా జీవించే